ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. ఐపీఎల్ స్టార్ట్ అయిన తరుణంలో ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్లు అలాగే బయట బెట్టింగ్స్ కాయటం ఇది ఎక్కువగా జరుగుతుంది. వీటి వల్ల ఈ బెట్టింగ్ వల్ల పడి చాలామంది యువతే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క బెట్టింగ్లకి నిజమనుకొని వాటి అపోహలో పడి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం, తద్వారా మళ్ళీ ఆ డబ్బులు రికవరీ కాక వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఎండ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి బెట్టింగ్స్ అనేవి వాటిలో ఆ ఉచ్చులో పడద్దు. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరము. ఈ బెట్టింగ్ యాప్లో అవతల వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఏమీ తెలియదు, డబ్బులు వచ్చినంత ఏదో ఫస్ట్ ముందుగా మీకు 1-2 సార్లు డబ్బులు వచ్చినట్టు ఆశ చూపిస్తారు. తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసుకొని, అంటే మీకు డబ్బులు వస్తాయనే ఒక ఆశను కల్పించి మీ ద్వారా ఎంతో కొంత ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ వాటిని మీకు రిటర్న్ ఇవ్వటం జరగదు. కొన్ని యాప్స్లో ఏమవుతుందంటే డబ్బులు మీ అకౌంట్లో పడినట్టు నెంబర్ మాత్రం చూపిస్తారు, కానీ మీరు విత్డ్రా చేసుకున్నామంటే అది ఉండదు. బట్ మీరు పంపించాల్సినప్పుడు పంపించగలుగుతారు. సో ఈ విధంగా కొన్ని మోసపూరితమైన యాప్లు ఉన్నాయి. కొన్ని యాప్స్లో డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం, అలాగా యువత చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలని వదులుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా బెట్టింగ్ యాప్ల మీద గవర్నమెంట్ ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేస్తుంది. మీరు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ బెట్టింగ్ యాప్లు జోలికి పోకుండా, బెట్టింగ్లు అయ్యి చేయకుండా ఉండండి. ఇంతే కాకుండా బయట వ్యక్తుల దగ్గర కూడా బెట్టింగ్లు కట్టడం చట్టరీత్యా నేరం. మీరు అలాంటి వాటికి బెట్టింగ్లకి మీరు ప్రలోభపడి మీరు డబ్బులు కట్టినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకుని సింపుల్ లాజిక్, అసలు అందరూ గెలుస్తూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వాడు మాత్రమే తీసుకొచ్చిస్తాడు? ఆ లాజిక్ని మర్చిపోయి అందరూ కూడా బెట్టింగ్ అని వెళ్తున్నారు. అదొక చీటింగ్. దాన్ని అడ్డు పెట్టుకొని అవతల వాడు డబ్బులు సంపాదిస్తున్నారు. మీరందరూ కూడా మోసపోతున్నారు. కాబట్టి ఎవరు బెట్టింగ్ యాప్ల జోలికి అది వెళ్ళద్దు, ఎలాంటి బెట్టింగ్లు కాయద్దు అని చెప్పేసి కృష్ణా జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అలాంటి వాటిల్లో మాకు దొరికినట్లయితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం.